హాయ్ హలో వెల్కమ్ టు 24/7 కొల్గూరి న్యూస్ ఛానల్. ఎల్ నినో వచ్చింది, తీవ్రమైన వర్షాభావం ఉంటుంది, ఎండలు విరగ కాస్తూనే ఉంటాయి, డ్రాట్ ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి అని మనమందరము హాట్గా చర్చించుకుంటున్న సందర్భంలో ప్రకృతి తన మాయాజాలం చూపించినట్టుగా గత 2 రోజులుగా వాతావరణం చల్లబడ్డం, అక్కడక్కడ చినుకులు పడ్డం, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురవడం, తెలుగు రాష్ట్రాల్లో కాకపోయినా ఆ తర్వాత ఇప్పుడు చూడండి ముంబైలోన విపరీతమైనటువంటి వర్షం కురిసిందట నిన్న. సో ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మళ్ళీ ఎల్ నినో అనేటువంటి మాట ఉత్తి భ్రమ మాత్రమేనా? వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్న మాటలన్నీ ఒట్టి బూటకాలేనా? వాళ్ళ మాటలను మనం నమ్మశక్యంగా ఉండదా? మనం వారి మాటలు నమ్మొద్దా? ఇలాంటివన్నీ వస్తాయి. మరికొంతమంది కూడా ఇంతకాలం ఊరికే జనాలను భయపెట్టారు, అవి రావు ఇవి రావు అని చూడండి, బ్రహ్మాండంగా దట్టంగా మేఘాలు వచ్చేస్తున్నాయి, వాతావరణం కూడా చల్లబడిపోయింది, టెంపరేచర్ కూడా దిగిపోయింది, వస్తాయి వర్షాలు అంతే అని భరోసా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే, భరోసా ఇవ్వడానికి అందరూ సిద్ధంగానే ఉంటారు. అయితే వస్తే ఎలా ఎదుర్కోవాలో ముందు హెచ్చరికలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారని మనం మన జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోవాలి. సో ఇక ఎల్ నినో ఎందుకు ఇలా చేస్తోంది అంటే నిజంగా ఎల్ నినో ఉందా లేదా? ఎల్ నినో అంటే ఏంటి, లా నినో అంటే ఏంటో మనం చాలా సందర్భంలో అనుకున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల, ఉపరితలంపై ఏర్పడేటువంటి ఉష్ణోగ్రతల ఫ్లక్చుయేషన్ వల్ల అధిక ఉష్ణోగ్రత ఉంటేనేమో ఎల్ నినో, తక్కువ ఉష్ణోగ్రత ఉంటేనేమో లా నినో అంటారు. లా నినో అప్పుడు వర్షాలు వరదలు విపరీతంగా వస్తాయి, పంటలు ఇబ్బడి ముబ్బడిగా పండుతాయి. ఎల్ నినో అంటే వర్షాలు పడవు, పంటలు పండవు. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నటువంటి భౌగోళిక శాస్త్ర పాఠాలు. ఇదేమి మూఢనమ్మకాలు కాదు, భౌగోళిక శాస్త్ర పాఠాలు. అయితే ఇప్పుడు ఎందుకు అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు వాతావరణం మబ్బేసింది, మసికేసింది, చిరుకులు పడుతూ ఉన్నాయి, వాతావరణం చల్లగా ఉంది అంటే ఈ 2 రాష్ట్రాలకు ఎల్ నినో ప్రభావం ఉండదా అని అంటే దాన్ని మనం కాస్త విస్తారంగా చర్చించుకోవాల్సిన సందర్భం ఇప్పుడు ఏర్పడింది. సో మనకు అల్పపీడనాలు, డిప్రెషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు డిప్రెషన్స్ వలన కూడా వర్షాలు వస్తూ ఉంటాయి. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, డ్రోన్ ప్రభావం కూడా అంటారు. డ్రోన్ ప్రభావం వల్ల నైరుతి ఋతుపవనాల చురుకుదనం వల్ల వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సో నైరుతి ఋతుపవనాలకు కావాల్సింది ఏంటి అంటే కనుక అవి కదిలేటప్పుడు వాతావరణం కాస్త చల్లగా ఉండాలి, గాలులు వీస్తూ ఉండాలి. తత్ప్రభావంతోన ఋతుపవనాలు వేగంగా విస్తరించేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఒకటైతే వాస్తవం, జూన్ నుంచి రావాల్సిన వర్షాలైతే సరిగ్గా రాలేదు, లోటు వర్షం వచ్చింది. వర్షపాతంలో లోటు అనేటువంటిది ఎవరు విస్మరించరా అన్నటువంటి నగ్న సత్యం, దాన్ని మనం అందరం అంగీకరించాల్సిందే. ఇప్పుడు ఎందుకు మళ్ళీ వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయా అంటే ఎల్ నినో వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మామూలు పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే దానికి శాస్త్రవేత్తలు చెప్తున్న కారణాలను మనం ఒకసారి చూద్దామన్నమాట. ఎల్ నినో ప్రభావం అంటే వర్షాలు పడనంత, అంటే 2-3 వర్షాలు పడినంత మాత్రాన ఎల్ నినో ప్రభావం పూర్తిగా లేదని కాదు. ఇక్కడ అదే చెప్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోన బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, ద్రోణులు, నైరుతి ఋతుపవనాలు చురుకుదనం వల్ల వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎల్ నినో ప్రభావం పూర్తిగా లేదని చెప్పలేము. అంత మాత్రాన ఎల్ నినో ప్రభావం పూర్తిగా లేదని చెప్పలేము. పైగా అది సీజన్ మొత్తం మీద ప్రభావం చూపుతుంది. ఎల్ నినో ఏం చేస్తుందంటే ఎంటైర్ సీజన్ పైన, రెయినీ సీజన్ మొత్తం పైన దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ ప్రతిరోజు వర్షాన్ని ఆపుతూ కూర్చోవడం దాని పని కాదు, అది చెయ్యదు అని వాతావరణ శాస్త్రవేత్తలు తమ థియరీ చెప్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతిరోజు వర్షాలని అడ్డుకునే పని ఎల్ నినోది కాదు. కొన్ని సందర్భాల్లో వర్షాలు రావచ్చు, అయితే ఓవరాల్గా మనం తీసుకున్నప్పుడు, రెయిన్ఫాల్ని తీసుకున్నప్పుడు తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని మనం అంచనా వేయాల్సి ఉంటుంది. పైగా ఇక్కడ ఏమంటున్నారు, 3 ప్రధానమైన కారణాలు. ఎల్ నినో ఉన్న వర్షాలు పడవచ్చు అని అంటున్నారు. ఇది చాలా కీలకం. చూడండి, ఎల్ నినో ఉన్న వర్షాలు పడవచ్చు. ఎల్ నినో అంటే వర్షాలు పూర్తిగా ఆగిపోవడం కాదు. ఎల్ నినో అంటే పూర్తిగా వర్షాలు ఆగిపోవడం కాదు. కొన్ని వారాలు లేదా నెలల్లో భారీ వర్షాలు కూడా కురవచ్చు, కొన్ని నెలల్లోన భారీ వర్షాలు కూడా కురవచ్చు, కొన్ని వారాల్లోన భారీ వర్షాలు కురవచ్చు. అయితే సీజన్ మొత్తంగా చూసినప్పుడు వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, ఈవెన్ స్ప్రెడ్ ఓవర్ ఉండదు. ఒకప్పుడు విపరీతంగా వర్షం కురిచేస్తుంది,
ఆ తర్వాత మొత్తం డ్రైగా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ విపరీతంగా వర్షం కురుస్తుంది, ఆ తర్వాత మళ్ళీ డ్రైగా ఉంటుంది. సో ఈవెన్ రెయిన్ఫాల్ అనేటువంటిది ఉండదు. అలాగే తెలంగాణ ఏపీకి బంగాళాఖాతంలో ఏర్పడేటువంటిదే పెద్ద వరం అని అంటున్నారు. ఏంటి? ఈ రెండు రాష్ట్రాల్లో సాధారణంగా ఈ రెండు రాష్ట్రాలకు వచ్చేటువంటి వర్షాల్లో చాలా భాగం బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనాలు, డిప్రెషన్ల వల్లనే వస్తుంది. మీరు అదే గమనించండి. ఈ రెండు రాష్ట్రాలకు ప్రధానంగా నైరుతి ఋతుపవనాల ద్వారా వస్తుంటాయి, లేదని కాదు. అంతకు మించి ఏందయ్యా అంటే కనుక డిప్రెషన్ వల్ల కూడా మనకు వర్షాలు వస్తుంటాయి, అల్పపీడనాల వల్ల కూడా మనకు వర్షాలు వస్తూ ఉంటాయి. స్థానిక వాతావరణ వ్యవస్థలు బలంగా ఉంటే ఎల్నినో ప్రభావాన్ని కొంతవరకు అధిగమించే అవకాశాలు ఉన్నాయి. మూడవది, ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు తిరిగి చురుకయ్యాయి, అదైతే వాస్తవం. మళ్ళీ దానివి కాస్త యాక్టివేట్ అయ్యాయి. జూన్లో కొంతకాలం మందగించిన ఋతుపవనాలు మళ్ళీ తెలంగాణ వైపు పురోగమిస్తున్నాయి అని వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. దీంతో తక్షణ కాలంలో వర్షాలకు అవకాశం ఉంది. సో ఇమ్మీడియట్గా ఇప్పుడైతే మనకు కొద్దిగా రిలీఫ్ కనిపిస్తోంది. బట్ ఈజ్ ఇట్ లాంగ్ టైమ్ రిలీఫ్ ఆర్ ఎ టెంపరీ రిలీఫ్ అనేది చెప్పలేకపోతున్నామని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. సో ఇక్కడ మనం చూడండి, ఎల్నినో ఉన్న వర్షాలు పడవచ్చు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అలాగే 2026లోన ఎల్నినో అభివృద్ధి చెందుతోంది. ఐఎండీ ప్రకారం ఈ ఏడాది ఎల్నినో పరిస్థితులు ఇప్పటికే కనిపిస్తున్నాయి. జూలై ఆగస్టు నాటికి మరింత బలపడే అవకాశం ఉంది. జూలై నుంచి సెప్టెంబర్ చాలా కీలకం. ఎల్నినో ప్రభావం సాధారణంగా జూన్ కంటే జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఎక్కువగా కనిపిస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే ఇప్పుడున్న వర్షాల ఆధారంగా మొత్తం సీజన్ను అంచనా వేయవచ్చా అంటే వేయవచ్చు, ఇబ్బంది లేదు, కానీ అది కరెక్ట్ కాకపోవచ్చని కూడా అంటూ ఉన్నారు. దక్షిణ ద్వీపకల్ప భారతదేశంపై ప్రభావం తక్కువగా ఉండొచ్చు. ఐఎండీ అంచనాల ప్రకారం దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో సాధారణానికి దగ్గరగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కానీ మొత్తం దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే సూచనలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఎల్నినో ఉన్న భారీ వర్షాల రోజులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు పడే రోజుల సంఖ్య తగ్గినా పడినప్పుడు ఒక్కసారిగా భారీ వర్షాలు పడతాయి. ఇది ఇటీవలి సంవత్సరంలో కనిపిస్తున్నటువంటి క్లైమాటిక్ కండిషన్ అని కూడా మనం చెప్పవచ్చు. అంటే ఏంటి? ఈవెన్గా ఉండదు, పడితే ఒకసారి విపరీతంగా కుంభవృష్టి కురిచేస్తుంది, లేదంటే డ్రైగా ఉంటుంది. ఇది ఇటీవల కాలంలో కనిపించేటువంటి రెయిన్ ఫాలింగ్ ఫినామినా అని మనం కూడా చెప్పవచ్చు. తెలంగాణలో ఉత్తర జిల్లాలకు ఎక్కువ లాభం. తెలంగాణలో ఉత్తర జిల్లాలంటే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి వంటి జిల్లాలకు బంగాళాఖాతం నుంచి వచ్చే తేమ ప్రభావానికి ఎక్కువగా లోనవుతాయి ఈ జిల్లాలు. అల్పపీడనాలు వరుసగా వస్తే మంచి వర్షాలు ఈ ప్రాంతంలో కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కోస్తా ప్రాంతాలకు అవకాశం ఎక్కువ. ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ప్రాంతాలు బంగాళాఖాత వాతావరణ వ్యవస్థల ప్రభావంతో మంచి వర్షాలు పొందే అవకాశాలు ఉన్నాయన్నమాట. అసలు కథ ఎల్నినో కాదు, బంగాళాఖాతం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఓకే, ఎల్నినో ప్రభావం లేదంటే ఉంది, కానీ దాన్ని మించిన ప్రభావం బంగాళాఖాతం నుంచి కూడా వస్తోంది. ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ సీజన్లో వర్షాల భవిష్యత్తును నిర్ణయించేది ఎల్నినో ఒక్కటే కాదు. బంగాళాఖాతంలో ఎన్ని అల్పపీడనాలు ఏర్పడతాయి, అవి ఎంత బలంగా ఉంటాయి అనేది చాలా కీలకం. అవి చురుకుగా ఉంటే ఎల్నినో ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లో సాధారణానికి దగ్గరలోన వర్షపాతం వస్తాయి. కొన్ని ప్రాంతాల్లోన అధిక వర్షపాతం కూడా నమోదవుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి, ఇది వాస్తవం. కానీ ఎల్నినో ప్రభావం పూర్తిగా లేదని కూడా చెప్పలేము. జూలై, సెప్టెంబర్ మధ్య ఎల్నినో బలపడితే వర్షాల మళ్ళీ రాకపోకలు అనుమానంగా మారే అవకాశం ఉంది. అయితే బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడ్డాయి అనుకోండి, మన పంట పండినట్టే. కాబట్టి ఈ ఎల్నినో ప్రభావం వల్ల కొన్నిటికి నిరాశ ఏర్పడితే కొన్ని ప్రాంతాలకు, మరికొన్ని ప్రాంతాలకు ఆశావాహంగా ఉంటుంది. అంటే ఎక్కడ కూడా కంప్లీట్ కంట్రీ మొత్తం కూడా ఒకే రీతిగా వర్షాలు వచ్చేది. వర్షాకాలం, ఈ వర్షాకాలంలో అన్ని చోట్ల వర్షాలు వస్తాయి అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఎల్నినో వల్ల వస్తుంది అనేది మనం గుర్తిరగాలి. ఎనీహౌ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోన మబ్బులు కనిపిస్తున్నాయి కాబట్టి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు విత్తనాలు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇది నిజంగా శుభసూచకమే. వాళ్ళు విత్తనాలు పెట్టాలి, పంటలు కాస్త పండాలి. కాకపోతే
బోరు నీళ్ళు అవన్నీ ఏమైనా ఉన్నాయో కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. తక్కువ కాలం పంటల్ని వేసుకుంటే గనక మరింత ఉపయోగపడుతుందని మనకు వ్యవసాయ అధికారులు కూడా సూచిస్తున్నారు. అదండి సమాచారం. దట్స్ ఆల్.